Glory. Brahma Vishnu Devo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vyasam Vasishthanaptaram Saktehi Podramakalmasham Parasaratmajam Vande Sukatatam Tapovitim Shuklambaradharam Vishnu Sasivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarvavighnopashantaye Agaja Anana Padmatam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Bhakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sada Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhurbhuvah Swaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat.
వాసుదేవ. వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. ఇప్పుడు మనం ఋషులు, మహాత్ములు, పరమ గురువులు వీళ్ళు ఎవరు అందించినా కానీ వాళ్ళు దర్శించి అందించినవన్నీ ఎట్లా ఏ పద్ధతిలో ఉంటాయి? బ్రహ్మాండ పరిణామం. ప్రారంభం నుంచి ఇప్పుడు మన ఎదురుగా ఉన్న దాని వరకు వస్తారు. కానీ మన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎట్లా పరిశోధిస్తున్నారు? వాళ్ళు కూడా ఈ చోటు గురించి ఆలోచిస్తున్నారు. చోటులో ఏముందా, ఖాళీగా ఉంది అని అనుకోవటం లేదు. వాళ్ళు కూడా దీంట్లోనే మొత్తం ఉన్నట్టుగా వాళ్ళకి గమనికలోకి వస్తుంది. అందుకని ఈ చోటులోనే ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు? మనకి ఎదురుగా ఏదైతే ఉందో చిట్ట చివరిది మన ఎదురుగా ఉంది. ఇది ఇక్కడి నుంచి ప్రారంభించి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఉన్న తేడా, ఒకళ్ళేమో ప్రారంభం నుంచి మనకి తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీని యొక్క అమరిక, కూర్పు, పరిణామం ఎలా జరుగుతుంది అన్నది. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చిట్ట చివరి నుంచి మనకి ఎదురుగా ఉన్న దాని నుంచి ఆ ప్రారంభానికి, ఆ మూలానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ చివరి నుంచి, ఈ ముగింపు నుంచి ప్రారంభానికి వెళ్ళడం అనేది అత్యంత కష్టం. అంటే నది ఉన్నది, నది ప్రారంభం ఒకటి ఉంది. సో మనకి పర్వతాల్లో ఎక్కడో ప్రారంభం అవుతుంది. అది అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క బొట్టు వస్తూ వాగులు వంకల్ని కలుపుకుంటూ, ఉపనదుల్ని కలుపుకుంటూ మైదానానికి వచ్చేటప్పుడు కల్లా విశాలమైన నదిగా మారి చిట్ట చివరికి సముద్రంలో కలుస్తుంది. మనం సముద్రంలో కలవబోయే ముందున్న నదిని అక్కడి నుంచి ప్రారంభించి, మనం ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలస్థానం ఏంటి అని ప్రారంభించామనుకోండి, అది ఎంత కష్టమైన ప్రయాణం ఉంటుందో చూడండి. అది కష్టమైన ప్రయాణం ఒకటి, వివరాలు మనకి చాలా తక్కువగా అందుతూ ఉంటాయి. అదే మనకి ప్రారంభం నుంచి చూసుకుంటే అసలు నది ప్రారంభానికి ముందున్న విషయం కూడా తెలిసిపోతుంది మనకి. ఈ నది ఎలా పుట్టింది అన్నదానికి కూడా వెళ్ళిపోతాం. అందుకని మనం పరమ గురువులు, ఋషులు, మహాత్ములు అందించిన మార్గాన్ని ఎన్నుకొని మనం ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం. ప్రారంభం నుంచి ఏదైతే అందింపబడిందో, వాళ్ళు దర్శించి మనకి అందించారో, మనం కూడా దాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకోవడానికి కాదు, తెలుసుకోవడానికి కాకుండా దర్శించడానికి మనం కూడా ఆ దర్శనం ద్వారా ఆత్మ దర్శనంలోకి వెళ్ళడానికి. 89వ పాఠము 8/1/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి
ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, ఆ లైఫ్ అంటే ఆ జీవము హిడెన్ గా ఉంది, మనం బయటికి కనపడట్లేదు అనుకుంటున్నాం, కానీ దాక్కుని మెదలకుండా కూర్చుందా? వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి అణువునాది జ్వలిస్తూ ఉన్నట్టుగా, వైబ్రెంట్ చలిస్తూ ఉన్నట్టుగా, కదలక లేనిదిగా కాకుండా ఆ అణువు నిండా వ్యాపించి ఉందన్నమాట. అలాగే ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, అలాగే వెలుగు ప్రకాశిస్తూ ఉంది ప్రతి జీవిలో. ఓ హిడెన్ లవ్ embracing all in oneness, ఆ దాగి ఉన్న ప్రేమతత్వం మొత్తాన్ని, ఈ సమస్తాన్ని ఒకదాని యొక్క రూపాలుగా తెలుసుకుంటూ ఒకటే ఇండిగా మారింది అన్న దాంట్లోకి తీసుకువెళ్తుంది ఆ ప్రేమతత్వం మనల్ని, ఆ దాగి ఉన్నటువంటి ప్రేమతత్వం. May each who feels himself as one with thee know he is also one with every other. మనం 7 స్టాంజాస్ లో వివరింపబడినటువంటి ఆ బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది తెలుసుకోవడానికి కాదు,
ఈ అధ్యయనం ఎందుకు? అనుభూతి చెందటానికి, దర్శించడానికి. దర్శించడం అంటే మనం నిలబడాలి. అక్కడ నిలబడితే మనకు కనిపిస్తుంది దర్శనం మనకి మనల్ని దర్శింప చేస్తుంది. అది థియేటర్లో కూర్చుంటేనే కదా మనకి సినిమా కనపడేది. బయట రోడ్ల మీద తిరుగుతూ సినిమా మాకు కనపడలేదండి. ఆ తెర మీద సినిమా ఏది అసలు కనపట్లా మాకు. మరి అట్లా కాదు కదా. దర్శించాలి అంటే, తెర మీద దర్శించాలి అంటే సినిమా హాల్లోకి వెళ్ళాలి, థియేటర్లో కూర్చోవాలి కదా మనం. అట్లాగే మనం అలాగా కూర్చున్నాం అంటే మనం ఎక్కడున్నామో అక్కడే. ఎందుకంటే ఇదంతా పెద్ద తెర. దాన్నే ఐసిస్ అన్వైల్డ్ అనం. ఐసిస్ అమ్మవారినే ఐసిస్ అంటారు ఈజిప్షియన్ సంప్రదాయంలో. అది తెర మరుగ్గా ఉన్నట్టుగా మేలి ముసుగు వేసినట్టుగా ఉంది. అది అన్వైల్డ్. తెర తొలగింపబడడం అంటే అడ్డుగా ఉన్న తెర. ఆ తెరే ఈ సమస్త దృశ్యాన్ని అప్పుడు ఆ తెర మీద మనకి దర్శింప చేయటం జరుగుతుంది. కాబట్టి మనము దర్శించడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాం. మనం కూర్చున్నాం కాబట్టి థియేటర్ వాళ్ళు సినిమా వేస్తారు తప్పనిసరిగా. ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా తప్పనిసరిగా వేస్తారు కదా. సినిమా మొదలైంది అంటే మనం దర్శిస్తూ కూర్చుంటాం, చూస్తూ కూర్చుంటాం. అట్లాగనమాట ఇది. ఓకే. సరే, మనం డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ సంబంధించి అంటే ప్రళయాలు ఎలాగుంటాయి, అనేక రకాల ప్రళయాలు ఉన్నాయి. వాటిల్లో ప్లానెటరీ ప్రళయం ఎలాగుంటుంది అంటే ఒక పగలు ఒక రాత్రికి సంబంధించి ఒక రోజుకి సంబంధించిన ప్రళయం. బ్రహ్మకి ఒక రోజుకి సంబంధించిన, ఒక రోజు అంటే 1000 మహాయుగాలకి సంబంధించిన ప్రళయం ఎలాగుంటుందో అట్లాగే బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించి మహాప్రళయం ఎలాగుంటుందో వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం, వాటిని దర్శిస్తున్నాం. The Jewish Kabbalists felt this necessity of immutability in an eternal, infinite deity. ఇదంతా ఎవరిలో జరుగుతుందో ఆ ఇమ్యూటబిలిటీ. మారని, మార్పు చెందని, నిరంతరంగా ఉండేది అన్నట్టుగా, నిరంతరత్వం వహించినది. ఇమ్యూటబిలిటీ ఇన్ అన్ ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ. మారని, మార్పు చెందనివి ఉండాలి అంటే అది దేనికి సంబంధించిన వాడు? వాడు కూడా మారని, మార్పు చెందని వాడుగా ఉండాలి. వాడు మారని, మార్పు చెందని వాడుగా ఉంటే అప్పుడు ఈ సృష్టి సమస్తము దాన్ని ఆధారం చేసుకుని మారుతున్నప్పటికీ మారని దాంట్లోనే ఉన్నట్టుగా అయిపోతుంది. Eternal infinite deity and therefore applied the same thought to the anthropomorphic God. ఇప్పుడు వాటిని ఏం చేశారంటే మనకి మానవాకారాలతో దేవతలను రూపొందించారు సంకేతమయంగా. ఇప్పుడు మనం దేవతలను ఎవరిని చూసినా కానీ వాళ్ళ శిరస్సు నుంచి పాదం వరకు అనేక రకాలైన ఆభరణాలు, ఆయుధాలు, అనేక రకాల చేతులు, ఇట్లా రకరకాలైనవి. ఆ ముఖాలు ఒక్కొక్క రకం, అన్ని సంకేతమయంగా తెలియజెప్పడానికి మానవాకారంతో, జంతువాకారంతో ఆ దేవతలుగా రూపొందించారు. Anthropomorphic God. The idea is poetical and very appropriate in its application. అంటే కావ్య పరిభాషలో ఇచ్చారు ఇవి. ఊహగా మనకి తెలిసిన విషయాలతో తెలియని విషయాన్ని చెప్పడం కోసం
అర్థంగా అందించారు. ఇన్ ద యోహార్ వి రీడ్ యాజ్ ఫాలోస్. యోహార్ యోహార్ అంటే ఇది కబాలా సంప్రదాయంలో, యూదులకు సంబంధించిన కబాలా సంప్రదాయం. అసలు కబాలా అనేది చాల్డియన్ నుంచి వచ్చింది. మనకి విదేశాలకు సంబంధించి మన భారతదేశం కాకుండా, తూర్పు దేశాలు కాకుండా, ఈ పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా కానీ, అది ఎక్కడ ప్రారంభమైందంటే చాల్డియా దేశంలో ప్రారంభమైంది అన్నట్టుగా. అంటే ఇంకా అంతకుముందు ఉండవచ్చు, మనకు అందుబాటులోకి వచ్చినప్పటికీ చూస్తే చాల్డియన్స్ ఈ జ్ఞానాన్ని ముందుగా అందుకున్నారు అన్నట్టుగా ఉంది. ఆ కబాలా సంప్రదాయం వాళ్ళ నుంచి వచ్చిందన్నమాట. కబాలా అంటే సంకేతాత్మకంగా వీటిని వర్ణించడం. వేదము, పురాణాలు, ఉపనిషత్తుల్లో, పవిత్ర గ్రంథాల్లో అన్ని చోట్ల ఇదే పద్ధతి. దానికి ఆద్యం, ఆ ప్రారంభము కబాలా అనే దాంట్లో వచ్చింది. చాల్డియన్స్ యొక్క కబాలాలో. చాల్డియన్స్ కూడా ఈ సృష్టికి సంబంధించిన సమస్త రహస్యాలు, అంటే ఉపదేశ దీక్ష ద్వారా వాళ్ళ జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి త్యాగం చేసి, ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా, గురువుని ఆశ్రయించి, ఆ గురు శుశ్రూష ద్వారా గురువును మెప్పించి, ఆ గురువు ద్వారా ఉపదేశ దీక్ష పొంది, ఆ దీక్షని పాటించడం ద్వారా చివరికి ఆ దర్శనం, ఆత్మదర్శనం అవడం జరిగింది. అయితే అవి వాళ్ళు ఎట్లాగైతే దర్శించారో దాన్ని యథాతథంగా బయట ప్రపంచానికి తెలియజేయటానికి వాళ్ళ యొక్క ప్రమాణం అడ్డుపడింది. ఎందుకంటే ప్రమాణం చేస్తేనే అవి అందేటట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేయబడింది. రహస్యముగా ఉంచాలి, దీన్ని బయటకు వెల్లడి చేసావా తల 1000 ఒక్కలైపోతుంది అన్నట్టుగా ఒక శాపము మరలా దానికి. అందువల్ల ఆ భయంతో బయటికి వెల్లడి చేయకూడదు, రహస్యముగా ఉంచాలి. కానీ వాళ్ళు ఎలాగ ఈ మానవాళికి అందించటం అని ఎంతో తపనతో సంకేతాత్మకంగా, అదే ఆ ప్రమాణాన్ని అతిక్రమించినట్టు కాదు కదా, నాదున్నట్టు చెప్పకుండా దాన్ని ఏం చేశారు, సంకేతాల్లోకి మార్చి కథల రూపంలో, పొడుపు కథలుగా, అలాగే ఇట్లాగా మానవ రూపాలతో ఉన్న దేవతలు, వాటి ద్వారా, ఆ పురాణాల కథల ద్వారా ఆ విషయం మొత్తాన్ని వివరించారు, మన ముందుంచారు. కానీ మనకి ఏమీ అర్థం కాని విధంగా ఉండిపోయింది. అది అందించిన వాళ్ళు అయ్యారు, కానీ మనకేమీ తెలియకుండానే ఉండిపోయింది. కాకపోతే వాటిని ఆరాధించటం అదొక్కటి చేస్తున్నాం మనం. ఆ దేవతా రూపాలని ఆరాధించటం ద్వారా కొంత దానికి దగ్గర అవటం, ఆ సృష్టి యొక్క ఏర్పాటుకి కొంచెంగా మనము దగ్గర అవుతున్నాము వాటిని ఆరాధించటం ద్వారా. ఎందుకంటే అవేమిటి, మొత్తం సృష్టికి సంబంధించిన ఏర్పాటుకి సంబంధించినవి, అమరికకి, కూర్పుకి సంబంధించినవి. దానితో దాన్ని మనం ధ్యానించడం ద్వారా ఏమైంది, దాన్ని ప్రార్థించడం ద్వారా దానితో కాంటాక్ట్ అవుతున్నాం మనం. దానితో మనం సాన్నిహిత్యము, అనుబంధము పెరుగుతోంది. అప్పుడు నెమ్మదిగా ఈ సృష్టి రహస్యాల్లోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే కొంత ఆలస్యం అవుతుంటుంది. కానీ అందుకని మనకి ఆ దేవతా రూపాలని ఆరాధించటం అనే ఒక సంప్రదాయాన్ని మనకి అందించారు. ఈ సృష్టి రహస్యాలన్నిటినీ దాంట్లో నిబంధించి బయటికి తెలియకుండా రహస్యముగా ఉన్నట్టు ఉంది, కానీ బాహాటంగానే ఉంది. ఏమాత్రం మనము ప్రయత్నం చేశామా ఏంటిది అని మొత్తం ఆ అమరికంతా, ఆ రహస్యం అంతా మనకి బయలుపడుతుంది. ఇప్పుడు అట్లా యోహార్ అనేది ఏమవుతుందంటే, ఈ కబాలా సంప్రదాయంలో ఆ చాల్డియన్ నుంచి అట్లా ఈజిప్షియన్స్ కి,
ఈజిప్షియన్స్ నుంచి గ్రీకులకి, గ్రీకుల నుంచి రోమన్లకి అట్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలాగా అందుబాటులోకి వచ్చింది అది. యూదులకి, ఈ యూదులకి సంబంధించినటువంటి పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో, అంటే ఈ వీళ్ళకి అందినటువంటి పవిత్ర గ్రంథాలు ఒక్కొక్క జాతికి, ఈజిప్షియన్స్ కానీ, గ్రీకులకు కానీ, రోమన్లకు కానీ, ఇట్లా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి అందినటువంటి ఆ రహస్యాలని, ఆ సృష్టికి సంబంధించిన రహస్యాలని వాళ్ళు పవిత్ర గ్రంథంగా సంకేతాత్మకంగా అందించారు యూదులకి. అయితే ఎట్లాగా చేశారు దాన్ని? ఈ కబాల సాంప్రదాయము అన్నిటికీ అన్వయించుకుంటూ, కబాలా అంటే ఏమిటి? సంకేతాత్మకంగా వాటిని అందించటం. కబాలా అనేటప్పుడు కదా సంకేతాత్మకంగా, నేరుగా కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్లు ఎట్లాగైతే ఉన్నది ఉన్నట్టుగా నేరుగా మనకు అందింపబడిందో అట్లా కాకుండా చుట్టూ తిరుగుడుగా, ఇంకొక దాంతో పోలుస్తూ, దృష్టాంతాలుగా, ఉపమానాలుగా, ఆ రీతిలో ఇవ్వటాన్ని కబాల సంప్రదాయం అని కూడా అంటారు. అట్లా యూదు మతస్థులు ఏం చేశారంటే, యూదులు వాళ్ళకు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో చాలా రకాలైన గ్రంథాలతో కూడుకుని ఉన్నది అది. ఆ సంపుటం అది మొత్తం సంపుటీకరణ చేసింది అనేక రకాల గ్రంథాలు. అంటే ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్కళ్ళు దర్శించినవి. ఇప్పుడు వేద ఋషులు ఒక్కొక్కరు దర్శించినవి ఒక్కొక్క సూక్తంగా మనకి ఋగ్వేదంలో అందింపబడుతుంది. ఋగ్వేదంలో ఉన్నవి సూక్తాలు 1160 సూక్తాలు ఉన్నాయి. ఒక్కొక్క సూక్తము పురుష సూక్తము, శ్రీ సూక్తము, సుపర్ణ సూక్తము ఇట్లాగా ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దాన్ని దర్శించాడు అన్నమాట. దర్శించి దాన్ని ఆ వేదము, ఆ ఋగ్వేదంలో చేరుస్తూ వస్తున్నారు. అట్లాగే ఈ పాత నిబంధన గ్రంథంలో అట్లా దర్శించి ఇచ్చినటువంటి గ్రంథాలు ఒక్కొక్కటి దాన్ని చేరుస్తూ వచ్చారు. మొదటి 5టిని ఏం చేశారంటే వీళ్ళు యోహార్ అన్న పేరుతో చాలా ప్రాముఖ్యం ఇచ్చారన్నమాట ఆ మొదటి 5కి. ఏమిటా మొదటి 5? మొదటి 5 పాత నిబంధన గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలు ఏంటంటే ఆది కాండం, అట్లాగే నిర్గమ కాండం, 3 లెవీయ కాండం, 4 సంఖ్యాకాండం, 5 ద్వితీయ ఉపదేశ కాండము. ఈ 5టిని కలిపి పెంటాట్యూక్ అంటారు. ఈ పెంటాట్యూక్నే యొక్క వివరం తెలియచేస్తూ యోహార్ అంటే కబాలా సాంప్రదాయాన్ని దీనికి జత చేస్తూ ఈ 5 గ్రంథాల్లో ఉన్న సమస్త విషయాలని వివరించిందే యోహార్ అని ఒక ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొకటి ఇచ్చారనమాట. ప్రత్యేకంగా యోహార్ అన్న పేరుతో. దాని ప్రకారం ఇన్ ద యోహార్ వి రీడ్ యాజ్ ఫాలోస్. దాని ప్రకారం ఎలాగా ఉంది? ఈ సృష్టి ప్రళయము, సృష్టి స్థితి, ప్రళయ స్థితి వీటికి సంబంధించిన వివరాలు ఎట్లాగా ఉన్నాయంటే దాంట్లో, అలాగే ఆత్మ దర్శనము జరగటం కానీ వాటికి సంబంధించి, యాజ్ మోసెస్ వాజ్ కీపింగ్ ఎ విజిల్, అంటే మార్పు చెందని ఇమ్యూటబిలిటీ ప్రిన్సిపల్ ఒకటి తీసుకొచ్చారు కదా మన ముందుకి. మార్పు చెందని, మారని, నిత్యముగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. ఆ మారనిది ఏదైతే ఉందో ఇమ్యూటబిలిటీ
ప్రిన్సిపల్. దాన్ని ఒక డైటీ మనం ఒక దేవతా రూపంలో మనకి అందించారు. వాటికి సంబంధించి మనకి యోహారు ఈ 5 గ్రంథాలని కలిపి ఉన్నటువంటి పెంటట్యూక్ అని ఏదైతే ఉందో, పెంట అంటే 5, పెంటగన్ అంటాము. అంటే 5 భుజాలు ఉన్నటువంటి రేఖ, మనకి రేఖా చిత్రం అది పెంటగన్. హెక్సాగన్ అంటే 6 భుజాలు ఉన్నటువంటిది. అట్లాగా పెంటగన్. పెంటాన్ అనేటప్పుడు కల్లా ఎక్కడైనా కానీ అది 5ని సూచిస్తుంది. ఈ పెంటాట్యూక్ అంటే మొదటి 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి పెంటాట్యూక్‌గా ఒక గ్రంథము వివరించారు. వాటిని మళ్ళా యోహార్ అనే పేరుతో కబల సంప్రదాయాన్ని జోడిస్తూ ఇచ్చారన్నమాట. దాంట్లో ఎలాగుంది, ఇన్ ద యోహార్ వి రీడ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ కబాలా సంప్రదాయంతో కలిపి ఈ పెంటాట్యూక్‌ని అందించినటువంటి ఆ యోహార్ అన్న గ్రంథంలో ఎలాగుంది అంటే, యాజ్ మోసెస్ వాజ్ కీపింగ్ ఎ విజిల్, మోసెస్ అంటే దైవాన్వేషణలో ఉండి దైవాన్ని దర్శించిన వాడు, తను దర్శించి తన చుట్టూ ఉన్న వాళ్ళకి దర్శింపచేసిన వాడు. అది ఎలా జరిగింది ఆయనకి ఆ దర్శనము? వాజ్ కీపింగ్ ఎ విజిల్ ఆన్ మౌంట్ సినాయ్. సినాయ్ అనే పర్వతం, అక్కడ మేలుకొని ఉన్నాడు, జాగరణ చేశాడు. అక్కడ మనం పూజలు అవి చేయటానికి ఎక్కడో దూరంగా ఆ అడవుల్లో ఉన్నటువంటి దేవాలయాలు కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి జాగారం చేస్తాం. జాగారం అంటాము. అంటే నిద్రపోకుండా అలాగా మేలుకొని ఉండి వారిని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ, లేకపోతే భజన చేస్తూ అట్లాగా చేస్తుంటాం. అట్లా ఈయన మౌంట్ సినాయ్ పర్వతం మీద, సినాయ్ పర్వతం మౌంట్ సినాయ్, ఈ మోసెస్ ఏం చేశాడు? విజిల్, కీపింగ్ ఏ విజిల్, అక్కడ జాగరణ చేశాడు ఆయన. ఇన్ కంపెనీ విత్ ద డైటీ, దైవాన్ని దర్శించడం కోసం, దైవంతో కలిసిపోవటం కోసం అక్కడ జాగారం చేస్తూ మేలుకుని, అంటే ఆయన పట్ల మేలుకుంటం కోసం మనం ఒక చోటకి ఒక దానికోసం వెళ్ళామంటే అర్థం ఏంటంటే అది మన దగ్గర లేదు అన్నట్టుగా అనుకోవడం వల్లే కదా. ఇది దైవానికి సంబంధించిన విషయం ఏంటి, అది మనం అయి ఉన్నాము, ఆ దైవంగా అయి ఉన్నప్పటికీ దాని పట్ల మనం నిద్రాణ స్థితిలో ఉన్నాం కాబట్టి అది మన దగ్గర లేదు అనుకుంటున్నాము. అందువల్ల లేదు అనే మాట వచ్చింది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, అది కావాలి అని. అట్లా మోసెస్ సినాయి పర్వతం మీదకు వెళ్ళి కూర్చున్నాడు. ఇన్ కంపెనీ విత్ ద డైటీ హూ వాజ్ కన్సీల్డ్ ఫ్రమ్ హిజ్ సైట్ బై ఎ క్లౌడ్. ఆయనేమో కనబడడం లేదు. ఎట్లాగైపోయింది, ఆయన దర్శనం అవడం లేదు. ఎట్లాగుంది అది? కన్సీల్డ్ ఫ్రమ్ హిజ్ సైట్, దాగి ఉన్నది. దేని వెనక దాగి ఉంది? బై ఎ క్లౌడ్, మేఘం. మేఘం చోటున సూర్యుడు ఎట్లాగైతే మనకి వర్షాకాలంలో మేఘాలు ఏర్పడినప్పుడు ఆ మేఘాల వెనక ఉన్నప్పుడు సూర్యుడు మనకి కనపడ్డు, అట్లాగే ఆ మేఘం వెనుక దాక్కుని ఆ డైటీ ఉన్నాడు. ఆ దేవత ఎవరి కోసమైతే ఆయన ఆ సినాయి పర్వతాన్ని ఎక్కి ఆ శిఖరం మీద కూర్చుని ఆయన్ని కోసం వెతుకుతున్నాడు, ఆయన్ని చూడాలని, ఆయన దాక్కుని ఉన్నాడు క్లౌడ్ వెనక, ఆ మేఘం వెనక. కన్సీల్డ్ ఫ్రమ్ హిజ్ సైట్ బై ఎ క్లౌడ్. ఇతనికేమో కనపట్లేదు. మరి లేకుండా ఉన్నాడు అక్కడ, మేఘం వెనుక ఉన్నాడు ఆయన. ఆ మేఘం ఏంటి? మనలో ఉన్నటువంటి
ఆ నిద్రాణ స్థితికి సంబంధించింది. ఇంకా మేల్కొనాల్సింది ఉంది అన్నట్టుగా. ఇంకా మనము ఇంకా ప్రయత్నం చేయవలసింది ఉంది అన్నట్టుగా. అంటే మాకు అనుభూతి రావడం లేదండి. లేకపోతే మనకి దర్శనం అవ్వడం లేదండి. ఇట్లాగ ఏదన్నా అన్నామంటే ఇంకా ప్రయత్నం చేయాలి అని. అదేదో అడ్డుగా ఉందండి. అది తీసేస్తే మాకు కనిపిస్తుందండి. ఆ అడ్డుగా ఏమిటుంది? మన ఇంకా ప్రయత్నం చేయాలి అనేది. బై ఎ క్లౌడ్ హి ఫెల్ట్ ఎ గ్రేట్ ఫియర్ ఓవర్‌కమ్ హిమ్. దాంతో ఆయనకి భయం అతన్ని సమీపించిందంట. ఈయన కనపడ్డేమో నాకిక అన్నట్టుగా ఒక భయం ఆయన్ని ఆవరించింది. ఫియర్ ఓవర్‌కమ్ హిమ్. భయం ఆయన్ని ఆక్రమించింది. ఓవర్‌కమ్ హిమ్. దాంతో సడన్‌లీ ఆస్క్డ్, భయం ఆవరించేటప్పుడు కల్లా ఈయన నాకు కనపడ్డేమో అన్నట్లుగా, లార్డ్ వేర్ ఆర్ట్ thou? ఎక్కడున్నావు? స్వామి ఎక్కడున్నావు? దైవమా, దేవా ఎక్కడున్నావు? ఓ దైవమా ఎక్కడున్నావు? నాకు కనిపించు అన్నట్టుగా, వేర్ ఆర్ట్ thou? వేర్ ఆర్ యూ అన్న దాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ లో ఆర్ట్ thou అని అంటాం. ఆర్‌ని వేర్ ఆర్ యూ అన్నదాన్ని వేర్ ఆర్ట్ thou? ఎక్కడున్నావు? స్లీపెస్ట్ thou లార్డ్, ఓ లార్డ్? నిద్రపోతున్నావా? మనం రాత్రంతా నిద్రపోయాడు స్వామి, అందుకని ఆయన్ని మేలుకొలుపుతున్నాం అన్నట్టుగా మనం సుప్రభాతం, మేలుకొలుపు పాటలు పాడుతుంటాం. సుప్రభాతం గానం చేస్తుంటాం పొద్దున్నే. అది ఎవరి కోసం? మన కోసం. ఆయన పట్ల మనము నిద్రిస్తున్నాం. ఆ నిద్రను వదిలించుకోవడానికి ఆ సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట ఇది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? స్లీపెస్ట్ thou, ఓ లార్డ్? నిద్రపోతున్నావా? విశ్రాంతి తీసుకుంటున్నావా? నాకు కనపడకుండా ఉన్నావు. నాకు కనిపించు అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. ఎంతో ఆర్తితో, తపనతో, ఆయన దర్శించాలి అన్న దాంతో. అండ్ ద స్పిరిట్ ఆన్సర్డ్ హిమ్. అంటే ఈ చేత పలికించిందే ఆయన కాబట్టి ఇమ్యూటబిలిటీ, మారని మార్పు లేని శాశ్వతమైనటువంటి ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ, అనంతుడు. కాబట్టి ఆయన వీళ్ళు ఏమేంటి చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. ఈయన ఇట్లాగా అడిగేటప్పుడు కల్లా ఆర్తితో, తపనతో దానికి ఆయన కదిలి, స్పిరిట్ ఆన్సర్డ్ హిమ్, వెంటనే సమాధానం వచ్చింది. ఈయన యొక్క అన్వేషణకి సంబంధించినటువంటి ఆ తపనతో అడిగినటువంటి ప్రశ్నకి వెంటనే సమాధానం వచ్చింది. ఆకాశవాణి పలికింది. అంటే ప్రత్యేకంగా ఒక మనిషి రూపంలో కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటుంటాం మనం. ఆ కథల్లో చదువుతూ ఉంటాం. అంటే ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఒక చిన్న రూపం తీసుకుని, అంటే మనకి తెలియడం కోసం మరి ఒక్కొక్కసారి ఆకాశవాణి ద్వారా ఈ చోటులో నుంచే మాట్లాడొచ్చు రూపం తీసుకోకుండా. ఇప్పుడు ఇక్కడ చోట్లో నుంచే మాట్లాడుతున్నాడు ఆకాశవాణి ద్వారా. స్పిరిట్ ఆన్సర్డ్ హిమ్, ఐ నెవర్ స్లీప్. నేను నిద్రపోవటం ఏంటి? లేదు బాబు, ఐ నెవర్ స్లీప్. ఇప్పుడు నిరంతరము మేలుకునే ఉంటాను నేను.
నిద్ర ఎవరికి అంటే జీవులకు. అంటే మనం ఈ స్థూల జగత్తుకి, ఈ భౌతిక జగత్తుకు మాత్రం నిద్రాస్థితి, మేల్కొన్న స్థితి 2 స్థితులు ఉంటాయి. అది నిద్ర మేల్కోవటం అనేది కాకుండా అంటే మనకి మేలుకుంటాం అంటే అర్థమవుతుంది కాబట్టి నిరంతరము ఆయన మేలుకునే ఉంటాడు. ఐ నెవర్ స్లీప్, అది సమాధానంగా వచ్చింది. ఐ అంటే నేను. ఈ నేను అనే పేరుతోనే మనం కూడా నేను అనే అంటున్నాం. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమస్తానికి సంబంధించి, సమస్త సృష్టి ఏదైతే ఉందో, వ్యక్త అవ్యక్త సృష్టి ప్రళయ స్థితికి కలిపినటువంటి సృష్టి ఏదైతే ఉందో, దీనికి ఆధారంగా ఈ సృష్టికి అతీతంగా ఉన్నటువంటి విశ్వాతీత, ఈ విశ్వానికి అతీతంగా ఉన్నటువంటిది ఎవరైతే ఉన్నారో ఆయన నేను అంటే ఆయన పేరు కూడా నేనే. ఇక్కడ మనం కూడా, ఎందుకంటే ఆయన యొక్క అంశలము కాబట్టి, ఆయన యొక్క నీడలము కాబట్టి మనం కూడా నేను అనే పిలుస్తున్నాం. కాబట్టి ఈ నేను అనేది మన దేహానికి పరిమితమై దేహాత్మగా ఎంతో కొంత సాధన చేసినప్పుడు, దేహాత్మ జీవాత్మ కలిసి సాధన చేస్తుంటే, అంటే జీవాత్మ యొక్క అధ్యయనంలోకి జీవాత్మ ఈ దేహాత్మని మచ్చిక చేసుకుని ఇద్దరు కలిసి ఆ తుర్యాత్మగా మారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ జీవాత్మగాను, ఇలాగా నేను అంటే అక్కడి వరకు పరిమితంగా ఉంటుంది మన నేను. ఆయన నేను మొత్తాన్ని కలుపుకున్నది. కాబట్టి ఐ నెవర్ స్లీప్, ఇప్పటికీ నిద్రపోను. నిద్ర లేదు నాకు, నిద్ర అనేది లేదు. నిద్ర అంటే ప్రళయ స్థితి. మరి మనకి నిద్ర అంటే ఇంకా ప్రళయ స్థితే కదా, ఇక పూర్తిగా మనల్ని మనం మర్చిపోయే స్థితి. అటువంటి స్థితి నాకు లేదు. అంటే ప్రళయ స్థితి నాకు లేదు. అంటే ప్రళయ స్థితిలో ఈ దైవం కూడా లేకుండా ఉండిపోతాడు అన్నట్టుగా మనం అనుకుంటామేమో. మనని సృష్టి స్థితిలోనూ నేనే ఉంటాను, ప్రళయ స్థితిలోనూ నేనే ఉంటాను. సృష్టి స్థితిగా నేనే, ప్రళయ స్థితిగా నేనే. కాబట్టి ఐ నెవర్ స్లీప్. వర్ ఐ టు ఫాల్ అస్లీప్, ఒకవేళ నేను, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? దైవము పలుకుతున్నాడు, స్పిరిట్. ఇఫ్ వర్ ఐ టు ఫాల్ అస్లీప్, ఒకవేళ నేను గనక కునుకు తీస్తుంటే, నిద్రపోతే, ఒకవేళ నేను నిద్రపోతే, ఐ టు ఫాల్ అస్లీప్ ఫర్ ఎ మోమెంట్, ఎక్కువసేపు ఏం లేదు, ఒక్క క్షణం నిద్రపోయానా, బిఫోర్ మై టైమ్ all the creation would crumble into dissolution in one instant. నేను నిద్రపోతున్నాను అన్న క్షణమే, నిద్రపోతున్నాను అంటేనే మొత్తం సృష్టి అంతా ఏమైపోతుంది? బిఫోర్ మై టైమ్, ఎ మూమెంట్ బిఫోర్ మై టైమ్, ఆల్ ద క్రియేషన్, సమస్త విశ్వము, సమస్త సృష్టి would crumble into dissolution. క్రంబుల్, పొడి అయిపోతుంది అన్నమాట. మనం ఎట్లాగైతే ఒక బిల్డింగ్, ఇక దాన్ని పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చి దాన్ని పడగొట్టడం మొదలు పెట్టాం. ఇంకేమైపోయింది? మొత్తం పొడిగా అయిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం కూలిపోయాక అన్ని చిన్న రాళ్ళుగా పొడిగా రాలిపోయి ఎట్లాగైతే రాలిపోయిందో,
మొత్తం పొడి పొడిగా రాలిపోయి క్రంబుల్ ఇంటూ డిసల్యూషన్, మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయి ఇన్ 1 ఇన్స్టెంట్. ఎంతసేపు పడుతుంది దానికి? 1 ఇన్స్టెంట్, ఒక్క క్షణంలో. నేను నిద్ర పోవాలి అన్న ఆలోచన రాగానే, నిద్రపోతున్నాను అనగానే ఆ మాట అంటూనే ఉంటాడు. ఇక్కడ ఏమైపోయింది? సమస్త సృష్టి మొత్తం క్రంబుల్, మొత్తం ఇంటూ డిసల్యూషన్, క్రంబుల్ ఇంటూ డిసల్యూషన్, మొత్తం పొడి పొడిగా రాలిపోయి, పొడి పొడిగా అయిపోయి డిసల్యూషన్, కరిగిపోయి లయమైపోయి క్షీణించిపోతుంది. క్షీణించిపోయి లయమైపోతుంది, అంతేకేం లేదు. లయకర్తగా మారిపోతాడు ఆయన అన్నట్టుగా, ఏం లేదు ఇంకా. కాబట్టి ఐ నెవర్ స్లీప్. ఇట్లా ఇవి మనం యాంథ్రోపోమార్ఫిక్ గాడ్, మానవ రూపంతో మానవాకారంతో మనము దేవతల్ని సృష్టించుకుని, దేవతల్ని మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా మనం మాట్లాడించి చేస్తుంటే మనకి కొంత త్వరగా అర్థం కావటానికి వీలవుతుంది. ఇదే మనం పూర్తిగా శక్తులకి సంబంధించి ఈ సమస్త విశ్వాన్ని నడిపేది ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, ఒక మూలమైనటువంటి ఒక విషయం ఉన్నది. అది ఇలాగా చేస్తుంది, అలాగానే అంటే మనం ఊహించడానికి కొంచెం కష్టం ఉంటుంది. అదే ఒక వ్యక్తి అక్కడ ఉండేటప్పుడు కల్లా ఇంకా అది మనకి అందుబాటులోకి వచ్చేసినట్టు అయిపోతుంది. అందుకని మనకి దేవతా రూపాలు ఇచ్చారు, మానవ రూపాలతో ఉన్నటువంటి దేవతల్ని మనకు అందించారు. మానవ రూపాలతో, జంతువుల రూపాలతో, సంకేతాత్మకంగా ఇట్లా వాళ్ళతో దీనికి సంబంధించి ఈ సృష్టి, అలాగే ప్రళయ స్థితి, ఈ సృష్టి ప్రళయానికి సంబంధించి ఎవరు లేరంటే ప్రళయ స్థితి ఎలాగా ఉండిపోతుంది? ఆ ప్రళయ స్థితి నుంచి మరి మళ్ళా సృష్టి స్థితిలోకి ఎలాగా వస్తుంది? ఈ సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి ఎలాగా మారుతుంది? ఇట్లా రాత్రి పగలు, పగలు రాత్రి ఎలాగా మారుతున్నాయి? ఈ రెండిటికి ఆధారంగా ఇంకొకటి ఉంటేనే కదా. ఈ రెండిటికి ఆధారంగా ఇంకొకటి ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు హాయిగా తిరుగుతుంటాయి. పగలు రాత్రి అలాగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తుంటాయి. అందుకనే ఈ రెండిటికి సంబంధం లేకుండా, ఈ రెండిటికి ఆధారంగా ఏదైతే ఉందో అది ఇప్పుడు మాట్లాడుతుంది ఇక్కడ. స్పిరిట్ అన్నది పరమాత్మ తత్వం, పరమాత్మ తత్వానికి సంబంధించి ఇక్కడ సమాధానం వస్తుంది. ఇక్కడ అతను ఏంటి నిద్రపోతున్నావా, నాకు కనపట్లేదు స్వామి అని ఎంతో ఆర్తిగా తపనగా నిన్ను దర్శించాలి నేను అని అడిగితే, నీ దర్శనం కావాలి నాకు అంటే ఇగో ఇలా ఆకాశవాణి ద్వారా ఈ విధంగా చెప్పాడు అనమాట ఆయన. ఐ నెవర్ స్లీప్, were I to fall asleep for a moment before my time, all the creation would crumble into dissolution in 1 instant. Before my time is very suggestive. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, బిఫోర్ మై టైం అంటే నిద్రపోయే స్థితి కూడా ఒకటి ఉంది. కాకపోతే ఈయన నిద్రపోడు, ఈయనకి సంబంధించిన మిగతాదంతా నిద్రపోవటం అనేది ఈయన ఆధారంగా చేసుకుని మిగతావి ఏవైతే ఉన్నాయో కొంత భాగం, మొత్తము కాకుండా కొంత భాగం ఏదైతే ఉందో అది, దాన్ని బిఫోర్ మై టైం ఈజ్ వెరీ సజెస్టివ్. ఇది మనం ఈ దీంట్లో కొంత రహస్యం ఉంది ఈ మాటలో. బిఫోర్ మై టైం అని ఏమైతే ఆయన పలికాడో, ఆల్ ద క్రియేషన్ వుడ్ క్రంబుల్ ఇంటూ డిసల్యూషన్ ఇన్ 1 ఇన్స్టెంట్ అన్నాడు కదా. బిఫోర్ మై టైం ఈజ్ వెరీ సజెస్టివ్.
దీని గురించి అంటే ఏదో ప్రధానమైన విషయాన్ని చెప్పడానికి ఆ మాట వాడారు, బిఫోర్ మై టైం. ఇట్ షోస్ ద గాడ్ ఆఫ్ మోజెస్. మోజెస్ ఎవరి కోసమైతే అక్కడ కూర్చుని షినాయి పర్వతం మీద ఆయన ప్రార్థిస్తున్నాడో ఆ దైవము టు బి ఓన్లీ ఎ టెంపరరీ సబ్స్టిట్యూట్, లైక్ బ్రహ్మ ద మేల్, ఎ సబ్స్టిట్యూట్ and an aspect of that which is immutable and which therefore can take no part in the days or in the nights, nor have any concern whatever with reaction or dissolution. ఇక్కడ ఈ బ్రహ్మ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా ఆయనకి ఉండటము లేకుండటము అనేది ఉంటుంది. అంటే ఆయన సృష్టి స్థితిలోనూ ఉంటున్నాడు, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి మరణం కూడా ఉంటూ ఉంది. అంటే 100 సంవత్సరాల ఆయుర్దాయం. ఇంకా ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తున్నారు. ఆ స్థానంలోకి ఇంకొకళ్ళు వస్తున్నారు. అంటే టెంపరరీ అది. కానీ అట్లా కాకుండా God of Moses to be only a temporary substitute like Brahma, the male. ఇక్కడ డ్యుయాలిటీ వచ్చేసింది, భిన్నత్వం వచ్చింది. మనకి ఏకత్వంలో ఉన్నది ఏకత్వం అయితే ఏకత్వం ఏమైంది, రెండుగా మారింది. మేల్ ఫిమేల్, పురుష శక్తి స్త్రీ శక్తి. అంటే ప్రకృతి పురుషుడుగా వచ్చేసింది. అంటే ఆ పురుషుడుగా వచ్చింది బ్రహ్మ, మేల్, పురుష శక్తికి సంబంధించింది. అందుకే మనకి స్త్రీ శక్తి ఆయనతో పాటు ఉంటుంది, అదే సరస్వతి అమ్మవారు. అట్లాగే విష్ణువు స్థితికర్త, ఆయనతో పాటు స్త్రీ శక్తి. ఆయన పురుష శక్తి అయితే ఆయనతో పాటు స్త్రీ శక్తి, మేల్ ఫిమేల్ కలిసి ఉండేది. ఇట్లాగా విడిపడింది ఆయన నుంచి. ఇప్పుడు ఓన్లీ గాడ్ ఆఫ్ మోజెస్ టు బి ఓన్లీ ఎ టెంపరరీ సబ్స్టిట్యూట్. అంటే మనం ప్రార్థిస్తే ఎంతవరకు వస్తుంది మనకి, ఆ పరమాత్మ తత్వంతో కాకుండా, మొత్తానికి ఆధారమైన ఇది కాకుండా, ఈ బ్రహ్మ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. బి ఓన్లీ ఎ టెంపరరీ సబ్స్టిట్యూట్ లైక్ బ్రహ్మ. ఎవరికి సబ్స్టిట్యూట్, ఎవరికి బదులుగా? మొత్తానికి ఇమ్యూటబిలిటీ ఏదైతే ఉందో, ఇమ్యూటబిలిటీ, ఈ ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ ఎవరైతే ఉన్నారో ఆయనకి బదులుగా ఉన్నది ఒకడే, శాశ్వతుడు, అనంతుడు, మార్పు చెందని వాడు. ఆయన ఏం జరుగుతుంది ఇక్కడ, టెంపరరీ సబ్స్టిట్యూట్. ఆయనకి బదులుగా. ఇది ఆయన యొక్క సంకల్పం నెరవేరాలంటే ఇంకా మనకి టెంపరరీ అయిపోయింది, టెంపరరీ తాత్కాలికము అయిపోయింది. శాశ్వతము అన్నది కాస్త ఏమైంది, శాశ్వతత్వము స్థానంలో తాత్కాలికము అనేది జరిగింది. ఆ తాత్కాలికమైనటువంటి ఆ బ్రహ్మ ఇప్పుడు ఈయన సబ్స్టిట్యూట్ లైక్ బ్రహ్మ ద మేల్, ఏ సబ్స్టిట్యూట్ అండ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. అంటే తత్ కూడా మనం చెప్పు, ఇక్కడ దట్ అని ఉంది, THAT, దట్. అంటే అది అని ఏది, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. అంటే ఇమ్యూటబిలిటీ ప్రిన్సిపల్ ఏదైతే ఉంది, ఇమ్యూటబిలిటీ, ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ ఏదైతే ఉందో, మార్పు చెందని శాశ్వతుడు అనంతుడు అయినటువంటి ఆయన యొక్క ఒక ఆస్పెక్ట్ విచ్ ఈస్ దట్. అంటే తత్ ఎవరు, ఆ తత్ విచ్ ఈజ్ ఇమ్యూటబుల్, మార్పు లేని, మార్పు చెందని,
ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక భాగం. అది నీరు మంచుగడ్డగా కట్టుకున్నట్టుగా ఆయనే బ్రహ్మగా ఇక్కడ మారాడు. And which therefore can take no part in the days or in the nights. Nor have any concern whatever with reaction or dissolution. అందువల్ల ఆయన ఇప్పుడు ఎవరైతే స్పిరిట్ గా పరమాత్మ తత్వంతో పరమాత్మగా ఆకాశవాణి ద్వారా ఈ చోటులో నుంచి ఎవరైతే దివ్యవాణిగా పలికారో ఆ వాణికి సంబంధించింది ఆయన ఎవరు ఇప్పుడు గాడ్ ఆఫ్ మోజెస్ ఏమో టు బి ఓన్లీ ఏ టెంపరరీ. ఈయన ప్రార్థించింది, నువ్వు నిద్రపోతున్నావా, నాకు దర్శనం ఇవ్వు. He felt a great fear overcome him కదా, అతనికి భయం ఆవరించింది మోజెస్ని. అందుకని ఏమని అడిగాడు, ఎక్కడున్నావు నువ్వు స్వామి, స్లిపెస్ట్ దౌ ఓ లార్డ్. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఉంటూ నాకు దర్శనం ఇవ్వాలి అంటే డ్యూయాలిటీలోనే ఉంటుంది అది. అందుకని ఆ డ్యూయాలిటీలో మనకి ఎవరైతే దర్శనం ఇస్తారో వాళ్ళేంటి ఆ ఏకత్వం నుంచి విడిపడిన ఏకత్వము ఇట్లాగా డ్యూయాలిటీలోకి అంటే భిన్నత్వంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే అయిపోతారు. ఇప్పుడు మనం ఎవరినైనా ప్రార్థిస్తున్నాము అంటే మనం ఎక్కడ ఉంటున్నాము, ప్రార్థించే వాళ్ళు వేరుగా ఉంటున్నారు. ఆ వేరు అనేది ఆ వేరు భావన అనేది అలా ఉండిపోతూ ఉంది. కాబట్టి అది బ్రహ్మ నుంచి ప్రారంభమైంది. ఇతను ప్రార్థించింది ఎవరిని అంటే బ్రహ్మ కాబట్టి. అందుకు నువ్వు నిద్రపోతున్నావా అని అడిగాడు. అంటే ఆ ప్రళయ స్థితిలో ఉన్నావా లేకపోతే సృష్టి స్థితిలో ఉన్నావా అన్నట్టుగా ఈయన అడిగినట్టుగా ఉందన్నమాట అక్కడ. అందుకని ఆయన ఏమన్నాడు, ఆ పరమాత్మ నుంచి సమాధానం వచ్చింది. నేను ఐ నెవర్ స్లీప్, ఆయన చెప్పిన సమాధానం. పరమాత్మ తత్వం నుంచి సమాధానం వచ్చింది ఆయనకి. ఈయన అడిగింది పరమాత్మ తత్వం అనేటప్పుడు కల్లా ఈయనేమో కనుకుంటూ తనకి ప్రార్థించడానికి ఒక దైవం కావాలి అన్నట్టుగా ఆ దైవాన్ని ప్రార్థించాడు ఈయన. అంటే మన డ్యూయాలిటీగా నేను ప్రార్థించే దైవము అన్నట్టుగా. ఇప్పుడు నేను ప్రార్థించే దైవము, వీళ్ళిద్దరికీ మరి ఆధారం ఎవరు? అది పరమాత్మ తత్వానికి సంబంధించింది. ఆయన ఇమ్యూటబిలిటీ. ఇక ఇక్కడ నేను ప్రార్థించే దైవము మారిపోతుంటారు. ఇది మార్పులకి గురి అవుతూ ఉంటుంది. మనం నేను అని ఏదైతే మనం అంటున్నామో మనము ఎప్పటికప్పుడు మార్పులకి గురి అవుతూ ఉన్నాము. మనకి జన్మలు ఉన్నాయి, జన్మించటము మరలా మరణించటం, ఈ విధంగా సాగుతూ ఉంది కదా, మార్పులకి గురవుతున్నాం. అట్లాగే మనం ప్రార్థించే దైవము బ్రహ్మ దాకా వెళుతుంది మన యొక్క రిక్వెస్ట్, మన ప్రార్థన. ఆయన మార్పు చెందేవాడుగానే ఉన్నాడు. ఆయనకి ఒక 100 సంవత్సరాల ఆయుర్దాయం, ఆ తర్వాత మళ్ళీ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రహ్మ ఆ స్థానంలోకి వస్తున్నాడు, ఇంకొక వ్యక్తి, ఇంకొక ఆయన. ఇలాగా మార్పులకి గురవుతూ ఉంది బ్రహ్మ వరకు కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మార్పులకి గురవుతూ ఉండేవాళ్ళుగా ఉన్నారు. మరి ఈ మొత్తంలో మార్పుకి గురవని వాడు ఎవడో, ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయనతో. బిఫోర్ మై టైం అనేటప్పటికల్లా నేను వీళ్ళగా మారినప్పుడు, ఇది బ్రహ్మగా మారినప్పుడు ఆయనకి సృష్టి స్థితి ప్రళయ స్థితి ఉంటుంది, అప్పుడు నిద్రపోవటం అనేది ఉంటుంది. ఆ విధంగా రూపం తీసుకున్నప్పుడు మాత్రమే నేను నిద్రపోవటం ఉంటుంది. ఇట్లా రూపం తీసుకుని నిద్రపోతున్నప్పటికీ వాటి ఆధారంగా ఉన్న నేను మాత్రం ఎప్పటికీ నిద్రపోను.
ఎల్లప్పుడూ మెలకువగానే ఉండేవాడిని. మెలకువ అనే మాట మళ్ళీ వాడకూడదు ఇక్కడ. ఎందుకంటే మెలకువ అనే మాట వాడామంటే దానికి వ్యతిరేకమైన నిద్ర అనేది పక్కనే ఉంటుంది. నిద్ర మెలకువలకి సంబంధం లేని ఒక ఉన్నతమైన స్థితికి సంబంధించింది. ఇది ఆయన స్థితి. Like Brahma, the male, a substitute and an aspect of Tatta, which is immutable and which therefore can take no part in the days or in the nights. అందువల్ల పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, జలతత్వం ఉంది. జలతత్వం అట్లా వేరుగానే ఉంది. ఈ మంచుగడ్డగా మారే దాంట్లో ఆయనేమి జోక్యం చేసుకోకుండా, మంచుగడ్డగా మారటానికి కావలసిన కొంత భాగము దాని నుంచి వచ్చినప్పటికీ ఇంకా జలతత్వం మిగిలే ఉంది అక్కడ. అట్లాగే తన నుంచి ఈ సమస్త సృష్టి, ఈ సృష్టికి సంబంధించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయం, ఈ 3 స్థితులకి సంబంధించిన వాళ్ళు 3 రకాలుగా వచ్చిన తను మాత్రం అట్లా మార్పు లేకుండా ఎల్లప్పుడూ మేలుకొని, అంటే నిద్ర మెలకువ లేని, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే స్థితి ఏదైతే ఉందో, మార్పులకు గురిగాని స్థితి, అక్కడ ఆయన ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే నా స్థాయిలో నేను నిద్రపోయానా మొత్తం గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఐ నెవర్ స్లీప్ అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఆ మౌంట్ సినాయి మీద ఈ మోజెస్కి. Nor have any concern whatever with the reaction or dissolution. సృష్టి స్థితితో కానీ, ప్రళయ స్థితితో కానీ వీటితో నాకేమీ సంబంధం లేదు. హ్యావ్ ఎనీ కన్సర్న్ వాట్ ఎవర్ విత్. అలాగే డేస్ ఆర్ ఇన్ ద నైట్స్, దాంట్లో కూడా నాకు భాగమేమి లేదు. ఎందుకని ఈ నేరుగా దీంట్లో ప్రవేశించట్లేదు, తన యొక్క అంశాన్ని ప్రవేశింపజేస్తున్నాడు. అందుకని తను యథావిధిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఒక దీపం, ఒక కొవ్వొత్తి వెలిగించాం మనం. ఒక కొవ్వొత్తి వెలిగించి దాంతో మళ్ళీ ఇంకొక కొవ్వొత్తిని వెలిగించాం. ఇట్లాగా ఒక 100 కొవ్వొత్తులు ఉన్నాయి అక్కడ. 100 కొవ్వొత్తుల్ని వెలిగించాం. ఒక కొవ్వొత్తితోనే మిగతా 100 కొవ్వొత్తుల్ని వెలిగించాం. కానీ ఆ వెలుగు, ఈ కొవ్వొత్తుకున్న వెలుగేమి తరగలేదు. 100 కొవ్వొత్తుల్ని వెలిగించినప్పటికల్లా ఇది తరగాలి కదా, తరిగిపోలేదు. ఆ వెలుగు అనేది అలాగే ఉంది. అట్లా ఈ సృష్టి, స్థితి, లయము అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సృష్టికి సంబంధించి ఇక్కడ తను అంశాలుగా కిందకు దిగి ఇవన్నీ నిర్వహించినప్పటికీ తను పూర్ణుడుగానే ఉన్నాడు. తన పూర్ణత్వంకి ఏమాత్రము భిన్నము కాలేదు, పూర్ణుడుగానే ఉన్నాడు. అందుకే పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే ఒక మనకు ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, ఒక మంత్రం పూర్ణానికి సంబంధించి. అంటే తన నుంచి అన్ని వచ్చినప్పటికీ తను యథావిధిగా, యథాతథంగా, ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటాడు అన్నది. ఇప్పుడు మౌంట్ సినాయి మీద ఈయనకి కనిపించిన దైవము ఆ పరమాత్మ తత్వం. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మనం రేపు చెప్పుకుందాం. మౌంట్ సినాయి మీద మనం ఆయనతో సంభాషిస్తూ అక్కడ ఉందాం రేపటి వరకు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.
వాసుదేవ. వాసుదేవ.